రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను గౌరవ శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల, నడికుడ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మార్కెట్ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్, తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్. జై తెలంగాణ. రాష్ట్రీయ సల్యూట్, సలామి చెస్. జై కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జమ్మికుంట పట్టణంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సాయిని రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రదాత సోనియా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిని రవి, పత్తి కృష్ణారెడ్డి, వెంకన్న, యగ్గని శ్రీనివాస్, భాస్కర్, శివకుమార్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జమ్మికుంట పట్టణం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇచ్చిన తల్లి, తెలంగాణ దేవత సోనియమ్మ గారి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి బలిదానాలను రాష్ట్రం కోసం చనిపోతుంటే వాళ్ళ ఆత్మహత్యలను చూసి తరించి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఏకదాటిగా తన దగ్గరికి వెళ్ళి ఇక్కడున్న పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఒక ప్రాంతంలో నష్టపోయినా పర్లేదు కానీ ఇక్కడ తెలంగాణ ఇవ్వాలమ్మా అని చెప్పేసి అని వేడుకోగా ఆమె కృతజ్ఞతతో, ఆమె ఒక దయతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆరు సంవత్సరాల నుండి పాలనలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఏమవుతున్నది, ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరిగిందనే విషయాన్ని ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలని తెలియజేస్తూ జై హింద్, జై యూత్ కాంగ్రెస్. కరీంనగర్ పట్టణంలో తెలంగాణ అమరవీరుల త్యాగాల యాదిలో 6 వసంతాలు పూర్తి చేసుకున్న మన తెలంగాణ రాష్ట్రం నేడు రైతు తెలంగాణగా, ప్రజా సంక్షేమ తెలంగాణగా, ప్రాజెక్టులు మరియు నీళ్ల తెలంగాణగా, బంగారు సిరుల తెలంగాణగా మారుతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో మైనారిటీ సీనియర్ లీడర్ టీఆర్ఎస్ పార్టీ సయ్యద్ నయీం, జిఎస్ ఆనందులు పాల్గొన్నారు. నివాళులర్పిస్తూ పూలమాలతో నివాళులర్పించారు. ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమానికి ప్రజలందరూ ఎంతో సహకరించినారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం కేసీఆర్ గారు చేపట్టినందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రైతులు కానీ, కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, కార్మికులు కానీ విద్యా వ్యవస్థలో కూడా కొత్త మార్పులు తీసుకొచ్చడానికి కేసీఆర్ అన్న గారు చాలా కృషి చేస్తున్నారు. ఇలాంటి నిజమైన ఒక ఉద్యమకారుడిగా, నిజమైన ఇక్కడ ఉన్న ఉద్యమకారులు తెలంగాణ తల్లి సాక్షిగా, అమరవీరుల సాక్షిగా ఒక ఉద్యమకారులమే స్వయంగా ఇవి కట్టి తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ఒక నివాళులు అర్పించాలంటే మా ఉద్యమకారులకు ప్రత్యేకంగా పేరున అందరికీ, చిన్నవాళ్లకు అభినందనలు, పెద్దల వారికి పాదాభివందనాలు. ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు టీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ముందుగా అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించిన తర్వాతనే ముందుగా వివిధ కార్యక్రమాలకు వెళ్ళినారు. అలాగే ముందుగా ఫార్మర్స్ డే సందర్భంగా
మరి తెలంగాణ చౌక్లో మరి జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం తెలంగాణ స్థూపం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించడానికి వచ్చినాం. మరి జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేటీఆర్, జై గంగా కమలాకర్, జై వినోద్ కుమార్. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్, జై తెలంగాణ, 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 జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వినోద్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వినోద్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గంగుల కమల గారి నాయకత్వం వర్ధిల్లాలి, గంగుల కమల గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈటల రాజేంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. దండం పెట్టి అట్లా అందరికీ నమస్కారములు. ఈరోజు తెలంగాణ అవతర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 14 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాధించి ఈరోజు బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తున్నారు. బంగారు తెలంగాణ కూడా సాధిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ సందర్భంగా మేము ఉద్యమకారులకు, విద్యార్థులకు, అమరవీరులకు, దీంట్లో పాల్గొన్న ఉద్యమంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నాతో రెడ్డి సాబ్ మరి ఉద్యమకారులు మా శోభాక్క అందరూ పాల్గొన్నారు. ఈరోజు మంత్రి గారు ఇక్కడ కరీంనగర్ జిల్లాలో జెండా ఎగురవేసి మా తెలంగాణ గీతం పాడినారు. అందరూ సెలబ్రేషన్ చేసుకున్నాము. జై తెలంగాణ. థ్యాంక్ యూ. బెజ్జూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మొదటగా వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో చైర్మన్ అర్షద్ హుస్సేన్ జెండాను ఎగురవేసి అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఎంపీపీ, ఎంఆర్ఓ గారు జెండాను ఎగురవేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ డోకే రోజా రమణి వెంకన్న, జడ్పీటీసీ పంద్రం పుష్పలత, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ హర్షద్ హుస్సేన్, స్పెషల్ ఆఫీసర్ రాజేశ్వర్, ఎంఆర్ఓ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీఓ రాజేందర్, ఏడీఏ రాజుల నాయుడు, డిప్యూటీ ఎంఆర్ఓ రవీందర్, సీఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మెల్లగా जय भारत भाग्य विधाता भारत भाग्य विधाता ఎరువులు సమవాడిపోతున్నాయి. ప్రజాప్రతినిధులే పనిచేయాలి, అధికారులే పనిచేయాలి. ప్రజలు ఎవరికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు ఎలాంటి సామాజిక బాధ్యత లేదని చెప్పి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. పలు శాఖల కార్యాలయాల వద్ద తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొడెంగల శ్రీనివాస్, ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎల్లాగౌడ్, తెరాస పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు న్యావనంది సుభాష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యాధికారిణి జవేరియా సుల్తానా, ఎడపల్లి సహకార సంఘం వద్ద పీఎస్సీఎస్ చైర్మన్ పోల మల్కారెడ్డిలతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఆయా గ్రామాల సర్పంచులు జాతీయ జెండాలను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు జాతీయ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మిఠాయిలు పంపిణీ చేసి ఒకరికొకరు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. దీంతో మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు తెలంగాణ అవతర దినోత్సవాన్ని బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. దాదాపుగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ 7వ సంవత్సరంగా అడుగుపెడుతున్నాం. తెలంగాణ రావటానికి కోసం కేసీఆర్ గారు చేసినటువంటి ఎంతో త్యాగం, ఆయన ఎంతో ఉద్యమం చేసి ప్రజలందరినీ ఏకం చేసి ఈరోజు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఆయన కళ్ళలు కన్నటువంటి తెలంగాణ బంగారు తెలంగాణని ఈ విధంగా మనం అనుభవించడం వల్ల ఈ ఎంతో త్యాగమూర్తులు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ అందరు కలిసికట్టుగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి ఈరోజు తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. ఆ తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు రైతులకు పెద్ద ప్రాజెక్టు, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుని ఈరోజు రన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఎకరానికి కోట్లాది ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం జరుగుతున్నది. రైతు బంధు ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి బీడు భూమి అయితేనేమో, ఏ సాగు భూమి అయితేనేమో ప్రతి భూమికి ఎకరానికి కూడా పంటకు 5,000 చొప్పున పంట వేసుకోకముందే బ్యాంకు ఖాతాలలో పడవడం కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అయితేనేమి, బీద ప్రజలకు పెళ్లి చేసుకోవాలంటే ఇబ్బంది పరిస్థితుల్లో అప్పుల కోసం బయట తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రతి ఒక్క మహిళకు, బీద మహిళకు పెళ్లి చేసుకున్నటువంటి మహిళకు 1,116,000 రూపాయలు తక్షణమే చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క వృద్ధులకి, బీడీ కార్మికులకి, ఒంటరి మహిళకి, అలాగే వికలాంగులకు కూడా పెన్షను ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇంత కరువు కాలంలో, కరోనా ఉన్నటువంటి భయంకరమైన స్థితిలో కూడా ప్రతి ఒక్క కుటుంబానికి నెల 12 కిలోల బియ్యం, పప్పు, 1,500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయడం అనేది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన కేసీఆర్ గారు చేస్తున్నారు. అదే కాకుండా ప్రతి గ్రామాన్ని ఒక సుందరంగా తయారు చేస్తున్నారు. పల్లె ప్రగతి 1 అని, పల్లె ప్రగతి 2 అని ఇప్పుడు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రతి నెల కానీ డబ్బులు ఇవ్వడము 3,339 కోట్ల రూపాయలు గ్రామాలకు కానీ, పట్టణాలకు కానీ ఎంతో అభివృద్ధి పరంగా కేసీఆర్ ప్రతి ఒక్క విలేజ్ని దృష్టిలో పెట్టుకొని, ప్రతి ఒక్క పట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రతి ఒక్క కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు, కార్మికులు అన్ని రంగాల వారికి కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా తెలంగాణ నిలిచే విధంగా మన కేసీఆర్ గారు ప్రణాళికలు చేస్తూ, ఆయన ఆర్నిషలు కష్టపడుతూ కేటీఆర్ గారు ఆ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు షకీలన్న గారు మన ప్రభుత్వానికి అనుకూలంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామాలకు, ప్రతి ఒక్క మండలానికి కోట్లాది రూపాయలు, వందలాది కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే విధంగా మొన్ననే ఈజీఎస్ నిధులతో దాదాపు 85 లక్షలతోటి, మళ్ళీ ఒక స్పెషల్ ఫండ్ అని 1 కోటి రూపాయలతోటి ఈ గ్రామాలలో, ఎడిపల్లి గ్రామాలలో దాదాపు 1,85 లక్షల రూపాయలు సీసీ రోడ్లు పెట్టడం జరిగింది. దూర్బాన్లో 30 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. త్వరలోనే సగం వరకు పూర్తయినాయి. త్వరలోనే మిగతా కార్యక్రమాలు అన్నీ పూర్తయితాయి. ఆయన సిడిపి పనులని అత్యధికంగా ఎడిపల్లి మండలాన్ని పెట్టి ప్రతి గ్రామాలలో కూడా అభివృద్ధి దిశగా ఈరోజు మా ఎమ్మెల్యే షకీలన్న గారు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా షకీలన్న గారి చొరవతోటి ఈరోజు మన ఎడిపల్లిలో పండించినటువంటి ప్రతి ధాన్యాన్ని, ప్రతి గింజని కొనుగోలు చేసి దాదాపుగా ప్రతి ఒక్క కిలో అట్లకు కూడా డబ్బులు చెల్లించిన ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన షకీలన్న గారికి
మన నియోజకవర్గంలో షకీలన్న గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, షకీలన్న గారు లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్క బీద కుటుంబానికి బోధన నియోజకవర్గం బోధనలో ప్రతి ఒక్క బీద కుటుంబానికి దాదాపు నిత్యం 7,000 వరకు 6,000 నుండి 7,000 మందికి అన్నదాన కార్యక్రమం 2 పూటల బిర్యానీ పంపించడం ఘనత ఈ తెలంగాణ మొత్తం కల్లా అన్ని జిల్లాల కంటే అందరి నాయకుల కంటే ఒక చరిత్ర నిలుపుకున్న వ్యక్తిగా, అన్నదాతగా, ఆపద బాంధవుడిగా పేరుగాంచిన వ్యక్తి మా ఎమ్మెల్యే గారు షకీలన్న గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్క మండల వాసులకు, ప్రతి ఒక్క నియోజకవర్గ రాష్ట్రవాసులందరికీ ఈ సందర్భంగా తెలంగాణ అవతరోత్సవం దిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మరియు జాతీయ జెండాని ఎగరవేసి అనంతరం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ ఉప్పుల సతీష్, మాజీ సర్పంచ్ పొట్టరాజులు, ఉప్పల ప్రసాద్, ఉప్పల మురళి, మారుతి, వసంతరావు, లోకం సాంబశివరావు, గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలోని పెద్దవాగు నుండి పైడిమాడుగా గ్రామంలోని కొందరు ఇసుక మాఫియాగా తయారై రోజు 10ల సంఖ్యలో సుమారు 30 ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా కోరుట్ల, రాయికల్ మండలాలకు తరలిస్తున్నారని, దీనికి కోరుట్ల మండల అధికారులు కూడా చూసి చూడనట్లు వదిలేస్తూ ఇసుక మాఫియాకు కొమ్ము కాస్తున్నారని సాతారం గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు దీనిని అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయమై గ్రామస్తులు ట్రాక్టర్లని పట్టుకోవడానికి ఇసుక డంపింగ్ యార్డుకి వెళ్ళగా వారు అక్కడి నుండి పారిపోయారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మరియు కార్యకర్తలు బంగారు తెలంగాణ ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇదే విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. మన నిధులు మన రాష్ట్రంతో మొదలైన ఉద్యమమని 1200 మంది విద్యార్థులు అమరులై సాధించుకున్న తెలంగాణ అమరులైన వీరుల ఆశయాల సాధన కొరకై తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని కొనియాడారు. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు పండ్లు అందజేశారు. पंजाब सिंध गुजरात मराठा తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని విధాలు అన్ని రంగాలకు అభివృద్ధి చేస్తామని కేసీఆర్ గారు ఎలా అయితే మాట ఇచ్చారో అదేవిధంగా పనిచేస్తున్నాం. మరి అంతకంటే ఎక్కువ కూడా సాధిస్తున్నాం. మరి ఇది మనకు స్వతంత్రం, భారతదేశ స్వతంత్రం ఎలా అయితే వచ్చిందో ఇది కూడా తెలంగాణ కూడా మనకు అలానే వచ్చింది. స్వతంత్రం, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మనం భారతదేశ పౌరులు ఎలా అయితే స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామో, అభివృద్ధి ఫలితాలు చూస్తున్నామో, అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలందరం కూడా మనం అనుకున్నవి, కోరుకున్నవి చూస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మరి ఇంకా అద్భుతమైన నిర్ణయాలు మన కేసీఆర్ గారు, తెలంగాణ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో జరపబోతున్నాయి. దానికి మనం ఆకాంక్షిస్తూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ జరపాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ. जून 2014 को आज के दिन आंध्रा से तेलंगाना को जो आज़ादी मिली, ये एक बहुत बड़ी तेलंगाना की आवाम के लिए कामयाबी है। और जो जिस तरीके से आंध्रा वाले तेलंगाना के ऊपर काबिज थे और वो नहीं चाहते थे कि तेलंगाना अलग हो, तेलंगाना की पब्लिक डेवलप हो, और हमारे केसीआर साहब की मेहनत
जो उनकी तहरीक थी, जो उनका मकसद था कि तेलंगाना की आवाम को डेवलप करना बोल के, तेलंगाना के काश्तकारों को डेवलप करना बोल के, तेलंगाना के स्टूडेंट को डेवलप करना बोल के, इस तरीके से उन्होंने अपनी तहरीक को इस कदर मूवमेंट लाया, इस कदर तहरीक चलाई कि हम मरकज़ को मजबूर होना पड़ा कि तेलंगाना की आवाम के साथ इंसाफ करना बोल के। और उसी के आज ये तेलंगाना की तहरीक के जो बानी हैं हमारे चीफ मिनिस्टर KCR साहब, मगर आंध्रा वाले ये बोलते थे कि तेलंगाना आज़ाद होने के बाद अंधेरा हो जाएगा, तेलंगाना के अंदर बहुत लोग परेशानी में आ जाएंगे। मगर KCR साहब ने अपने 5 साल के 6 साल के दौर में ये बता दिया कि ये रियासत जो अब डेवलप हो रहा है, तरक्की पजीर रियासत होने के बावजूद पूरे हिंदुस्तान के अंदर अपना एक मुकाम बनाए। मैं आज इस खुशी के मौके पर जनाब हमारे KCR साहब को मुबारकबाद देता हूँ कि उन्होंने जिस तरीके से कोविड-19 के अंदर तेलंगाना की आवाम को जो सहूलतें पहुँचाई, 12 किलो चावल जो हर एक आदमी को दिया है और 1500 रुपये जो 80 लाख लोगों के लिए अकाउंट्स में डाले, मैं उनके लिए जो मेरी तरफ से और हमारी पार्टी की तरफ से, हमारे यहाँ के तमाम लोगों की तरफ से मैं KCR साहब का शुक्रिया अदा करता हूँ और मुबारकबाद देता हूँ कि जिस तरीके से आज पूरे हिंदुस्तान के अंदर महामारी चल रही है और लोग परेशान हैं, मगर तेलंगाना की आवाम जो KCR साहब 1500 रुपये और 12 किलो चावल दे रहे हैं उससे खुश है। कोई आवाम यहाँ के है ना, कई माइग्रेंट्स को KCR साहब की बदौलत लोग रियासत छोड़ के नहीं गए, तो मगर दूसरी रियासतों का देखा गया तो उसकी बानिस्बत हिंदुस्तान के अंदर एक तेलंगाना एक ऐसी रियासत बनी कि लोग है ना आज इसकी मिसाल दे रहे। కరీంనగర్ పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 5వ తరగతి విద్యార్థిని చెకిలం రూప ఇంట్లోనే తెలంగాణ తల్లిలా తయారై సంబరాలు చేసింది. ఈ సందర్భంగా రూప మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ప్రతి సంవత్సరం స్కూల్లో జెండా ఎగరవేసి బతుకమ్మ ఆటలు, తెలంగాణ వంటల పోటీలు, పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవని, ఈసారి కరోనా మహమ్మారి వల్ల ఏ ప్రోగ్రామ్స్ లేవని అందుకే ఇంట్లోనే తెలంగాణ ఆవిర్భావ సంబరాలు నిర్వహించామన్నారు. అమ్మవారిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నామని తెలియజేసింది. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో స్వప్న, శ్రీనివాస్, అనురూప్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంలో పట్టణ ప్రగతి 2వ విడతలో భాగంగా మొదటి రోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పట్టణంలోని 11, 14, 17, 18, 20, 21వ వార్డుల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటింటికి తడి చెత్త, పొడి చెత్త బుట్టలు ఇచ్చామని, ప్రతి ఒక్కరూ అందులోనే చెత్త వేయాలని, ప్రతి వాడలో ప్లాస్టిక్ వేయు స్థలము ఏర్పాటు చేసి బోర్డు పెట్టి అందులోనే ప్లాస్టిక్ వేసే విధంగా కౌన్సిలర్లు చెప్పాలని సూచించారు. మురికి కాల్వల్లో చెత్త వేయడం వల్ల నీళ్లు వెళ్లలేక నిల్వ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెట్టి డెంగ్యూ, మలేరియా విషజ్వరాలు వ్యాప్తి చెందుతాయని అన్నారు. అనంతరం చైర్మన్ భోగ శ్రావణి మాట్లాడుతూ ప్రజలందరి భాగస్వామ్యం కావాలని, ప్రతి ఇంట్లో పరిశుభ్రత పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు బాలే లతాశంకర్, పంబాల రాము, అల్లే గంగాసాగర్, కూతురు పద్మ, సిరికొండ పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు కూడా మనకు అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఇన్ని రోజులు అలవాటు కాలే. ఇప్పుడు మనకు ఇవన్నీ శానిటేషన్ వీటన్ని పైసలు కూడా ఉన్నాయి, డబ్బులు కూడా ఉన్నాయి కానీ ఎన్నంటే డబ్బులు ఉన్నాయి. చెట్లు పెట్టుకోవాలి. పచ్చదనం చూడండి, ఇంత పెద్ద ప్లాట్ ఉంది, ఒక్క చెట్టు ఉందా? పెట్టాల్సిన అవసరం ఉంది. ఖాళీ ప్లాట్ అనగానే నేను అక్కడ ఇడిచి పెడతా, అలా నువ్వు చెత్త వేస్తా, ఇంకేం వేస్తా అంటే కుదరదు. ఎందుకంటే ఆయన ఖాళీ ప్లాట్లో చెత్త వేస్తే అక్కడ పందులు వస్తే చుట్టూ 10 రోగాలు వస్తాయి. కాబట్టి మీ కౌన్సిలర్స్ ఖచ్చితంగా మీరు కానీ మీరు అధికారులకు చెప్పి కానీ ఖాళీ ప్లాట్లలో కూడా చెట్లు పెట్టిస్తారా, కాంపౌండ్ పెట్టిస్తారా, అక్కడ ఎలాంటి తుక్కు పడకుండా చూడాలి.
మనం ఇప్పటికే ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త కోసం బుట్టలు ఇవ్వడం జరిగింది. ఆ బుట్టలలో కూడా వేసి మళ్ళీ వాడవాడ కూడా తడి చెత్త పొడి చెత్త అరేంజ్ చేయాలి. ఇప్పటికి ఒక 25 వచ్చేసి ఎక్కువ ఆర్డర్ చేయాలి. అట్లీస్ట్ వాడికి ఒక 4 ఉండాలి. జగిత్యాలంటే ఒక తక్కువ ఒక 500 ఉండాలి. చిన్న గ్రామం మూతకు ఉన్నాయి, ఇంకేదో గ్రామం. ప్రతి గ్రామంలో తడి చెత్తకు పొడి చెత్తకు ఏ గ్రామం పోయినా కానీ అక్కడ కుండీలు పెట్టి బ్రహ్మాండంగా రాసింది. అసలు ప్లాస్టిక్ ఇట్లా వడనిస్తారు. ప్లాస్టిక్ వేయి స్థలం అని చెప్పి ఊరు బయట ఒక దగ్గర పెట్టిన. అట్లనే మీరు ఏ వాడకట్టి ఏ రోడ్డు మీద కొద్దిగా మూల మీద పెట్టండి. ఈ ప్లాస్టిక్ అంతా తీసుకుపోయి అలా జమ చేయించండి. తర్వాత పెద్దేం రాకుండా 10 రూపాయలకు 5 రూపాయలకు అనిపారేయండి. కానీ ఇట్లా తట్టుకునేసరికి ప్రాబ్లం అవుతున్నది. లేదా ఎవరైనా ఎత్తుకపోవటం తీసుకుపోతారు స్క్రాప్, వాళ్ళకి ఇవ్వండి. వాడకు ప్లాస్టిక్ వేయు స్థలము ఒకటి చూడాలి. అదేవిధంగా ఈ తడి చెత్త పొడి చెత్త కూడా బిన్స్ వేరే పెట్టి ఇవన్నీ పరిశుద్ధ కార్యక్రమాలకు తయారు చేయాలి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం, అంటు రోగాలకు ఆజ్యం పోతుంది. ఇక దానికి తోడు మనకు కరోనా ఉంది. ఎవడైనా మంచి ఆరోగ్యవంతులు ఉంటే చచ్చిపోతే వాళ్ళని అదృష్టవంతులు లేడు ఇప్పటికీ. కానీ ఇప్పుడు కొత్తగా అంటించుకొని వాళ్ళు ఇంకా 10 మందికి అంటించి ఇది ఇప్పుడు ఇవాళ కూడా అన్ని పత్రికలలో మళ్ళీ ప్రముఖంగా రాసింది కరోనా మీద జాగ్రత్త అని చెప్పి. ఇవన్నీ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియాలో రోజు అదే ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంకా కంట్రోల్కి రాలే. ఆ పుట్టిన చైనా సంగతి మనకేం తెలుస్తలేదు. వాళ్ళు ఇప్పటికీ ఏం సరిగా ప్రారంభం నాటి నుంచి కూడా ఎలాంటి సమాచారం సరిగా ఇస్తలేదు. ఆ చైనాలో అది ఎట్లా వచ్చింది ఏందనేది. కానీ వేరే అన్ని దేశాలలో 214 దేశాలలో 215 దేశాలలో ఉన్నది ఇప్పుడు. అది చైనా వాళ్ళదే సరిగా లేవు మన సమాచారం. మిగతా 214 దేశాలలో రోజుకు ఈ పెరుగుతున్నదే తప్ప కరోనా తగ్గట్లేదు. ఇది ప్రాణాంతకరమైన వ్యాధి, ఆర్థిక నష్టం అవుతుంది. కాబట్టి పరిశుద్ధం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సింది. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు సూచనలు ఇవ్వడం జరిగింది. అందుకే ఈ రోజున పట్టణంలోని 48 వార్డులలో కూడా పట్టణం అంతా కూడా ప్రతి వార్డులో ఇంటెన్సివ్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు ఇవాళ జూన్ 1 నుంచి జూన్ 8 వరకు కూడా ప్రతి వార్డులో కూడా ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ అనే పట్టణ ప్రగతి తరహాలోనే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వివిధ వార్డులలోని గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా దీనిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ప్రతిరోజు కూడా ఒక 6 వార్డుల చొప్పున స్పెషల్ డ్రైవ్ కింద కౌన్సిల్ సభ్యులు కూతురు పద్మ మరియు కూతురు శేఖర్ గారు కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మమ్మల్ని. అలాగే వారు కూడా పొద్దున్నే శానిటేషన్ సిబ్బంది 6 గంటలకే వచ్చి కూడా పనులు ప్రారంభించారు. ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా కూడా మేము కొంత ఎక్స్ట్రా లేబర్స్ని తీసుకున్నాం. అలాగే కొన్ని ఎక్స్ట్రా ఈ 8 రోజుల వరకు హైర్ చేసుకున్నాము. అలాగే మా వరకు మేము ఎంత చేసినా కూడా మా గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా వివిధ వార్డులలో ఎంతో యాక్టివ్గా పొద్దున్నుంచే పనులను పర్యవేక్షిస్తున్నారు, దగ్గరుండి పనులు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏమేమి అంటే మాకు వచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే రోడ్లు క్లీన్ చేయాలి, అలాగే డ్రైన్స్ మెయిన్గా సిల్టేషన్ చేయాలి. అంటే డ్రైన్లలో ఉన్న సిల్ట్ అంతా తీయాలి. పట్టణంలో ఉన్న పెద్ద డ్రైనేజ్లు అలాగే వివిధ వార్డులలో ఉన్న ఇంటర్నల్ డ్రైనేజెస్ కూడా మొత్తం క్లీన్ చేసి, అలాగే చిన్న పిచ్చి మొక్కలు రోడ్లపై అటు ఇటు ఉన్న పిచ్చి మొక్కలు పౌడర్స్ చల్లడం, మరీ ముఖ్యంగా యాంటీ లార్వల్ మస్కిటో రెపెలెంట్స్ కూడా ఫాగింగ్ చేయడం, అలాగే శానిటైజేషన్ స్ప్రే సొల్యూషన్ స్ప్రే చేయించడం, మరియు ఎక్కడైతే స్టాగ్నేటెడ్ వాటర్ ఉన్నాయో అక్కడ యాంటీ లార్వల్ అలాంటి స్టాగ్నేటెడ్ వాటర్ ఎక్కడుందో సెస్పూల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ ఈ యాంటీ లార్వల్ బాల్స్ కానీ మస్కిటో రెపెలెంట్స్ కానీ స్ప్రే చేయడం అలాంటివన్నీ జరుగుతాయి. అలాగే ఓపెన్ ప్లాట్స్ కూడా ఎక్కడున్నాయో వాటిని గుర్తించి కొంత యజమానులకు చెప్పి కూడా వాటిని క్లీన్ చేయించడం అలాంటివి జరుగుతుంది. అలాగే దయచేసి మా వరకు మేము ఎంత చేసినా మేమందరం